धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। ఇప్పుడు కళ్ళు మూసుకొని మనం చేద్దాం, ఓకేనా? నిన్నట్లాగా ఫస్ట్ మైండ్ ఖాళీ చేయండి, ప్రశాంతంగా కూర్చోండి, హాయిగా ప్రశాంతంగా మీతో మీరుండండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని చక్కగా ఈ యొక్క భగవద్గీత శ్లోకానికి మమేకమై చెప్పండి. యదా యదా హి ధర్మస్య ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। మళ్ళీ భగవద్గీతకి నమస్కారం చేసుకొని నెమ్మదిగా బయటకు వచ్చేయండి. మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాము. అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం పెరిగినప్పుడు అలా చూడండి. ఈ మాట రోజు చెప్పింది, ఎవరు చెప్పింది? భగవానుడు. మీరేం మాట్లాడట్లేదా? అంటే అర్థమే అవ్వట్లేదా? మౌన చెప్పండి, ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? భగవానుడు. శ్రీకృష్ణుడు పెట్టారు భగవానుడు. మరి ఎవరికి చెప్తున్నాడు? నరుడి. నారాయణుడు నరుడికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? భూమి మీద నరుడున్నాడు, అలాగే భగవంతుడు కూడా భూమి మీదకి దిగి వచ్చి ఏం చెప్తున్నాడు? ఓ భరత వంశీయుడా, నేను అధర్మం పెరిగినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి నన్ను నేను తదాత్మానం సృజామ్యహం, అంటే నన్ను నేను సృష్టించుకుంటాను. ఎందుకు ఎందుకు వస్తానంటున్నాడు? ఓకే, మళ్ళీ మళ్ళీ వస్తానన్నాడు. ఎందుకు చెప్పాలి అని ఇందాక ఇప్పుడే చెప్పిన. అధర్మం పెరిగినప్పుడల్లా అన్నాడు. అభ్యుత్థానమధర్మస్య, అంటే అధర్మం పెరిగినప్పుడల్లా ఈ భూమి మీదకి మళ్ళీ మళ్ళీ నేను నన్ను నేను సృష్టించుకుంటాను అని తిన్నాను. మరి వచ్చి ఏం చేస్తాడు? పరిత్రాణాయ, చాలా ఇంపార్టెంట్ శ్లోకం. వస్తాడట, నన్ను నేనే సృష్టించుకుంటా. మరి వచ్చి ఏం చేస్తా? పరిత్రాణాయ, సాధూనాం అంటే ఏంటిది? సాధువులని. అందులో మీరు ఉండాలి, మీరందరూ సాధువులు కావాలి. ఏమంటున్నాడు భగవానుడు అంటే, సాధువులని ఫస్ట్
రక్షిస్తాను. పరిత్రాణాయ సాధునం అంటే ఇది ఫస్ట్ సాధువులందరినీ రక్షిస్తాను. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అంటే తర్వాత దుష్కృతం అంటే దుష్టులని తర్వాత శిక్షిస్తాను. మరి ఫస్ట్ శిక్షిస్తానన్నాడా రక్షిస్తానన్నాడా? అది పట్టుకోమంటున్నా నేను. ఫస్ట్ భగవంతుడు భూమి మీదకి దిగి వచ్చి ఫస్ట్ ఏం చేస్తానన్నాడు? ఎవరిని రక్షిస్తానన్నాడు?